యూట్యూబ్ పేరు సార్. శ్రీనివాసరావు సార్. సార్. మీ డౌట్స్ ఏమి ఇప్పుడు చెప్పొద్దా, లాస్ట్లో అడగండి. రైట్, భాస్కర్ రెడ్డి సార్ స్టార్ట్ చేయండి. ఓకే అమ్మా, అందరూ మీట్లో ఉండండి. సో నా పేరు భాస్కర్ రెడ్డి అమ్మా, నేను మ్యాథ్స్ టీచర్ని. సో 10వ క్లాస్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా పేపర్ చాలా తేలిగ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకని అంటే దానికి రీజన్ కూడా ఉంది. ఒక 2 years కోవిడ్ లో లాస్ అయిన బ్యాచ్లు ఇవి. ఇప్పుడు 10th క్లాస్ రాస్తున్నటువంటి ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులు కోవిడ్ లో 2 years లాస్ అయినటువంటి పిల్లలు ఇప్పుడు 10th వచ్చారు. కాబట్టి మొత్తం మా నేషన్ వైడ్ మన మన ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం మొత్తం పైన కూడా అన్ని రకాల సిలబస్ తగ్గించారు. అట్లే మనకు ఇక్కడ సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈలో కూడా సిలబస్ తగ్గించారు. కాబట్టి పేపర్ అయితే అంటే మన స్టేట్ ఆఫ్టర్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ స్టేట్ సిలబస్. సో సిలబస్ ఓల్డ్ బుక్ కాబట్టి మనం తగ్గలేదు. కాబట్టి క్వశ్చన్ పేపర్ డామ్ షూర్ గా తేలిగ్గా ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ పేపర్ ఎట్లుందో, లాస్ట్ ఇయర్ మనం మార్చ్ పేపర్, లాస్ట్ ఇయర్ మళ్ళీ సప్లీ పేపర్, అట్లే లాస్ట్ ఇయర్ మనం ప్రీ ఫైనల్ పేపర్, ఇప్పుడు ప్రీ ఫైనల్ SA1, ఇట్లా ఒక 5 పేపర్లు మీరు గమనిస్తే అవి ఎట్లున్నాయో ఈ పేపర్ అట్లుండే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా తేలిగ్గా ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అంతగా ఆ విధంగానే ఉండదు. కొంచెం స్ట్రైట్ చూడండి సార్, సైడ్ చూస్తున్నారు, స్ట్రైట్ చూడండి. రైట్, ఓకే సార్. కొంచెం వాయిస్ పెంచండి సార్, కొంచెం వాయిస్ స్లో ఉంది. ఓకే సార్. సో లాస్ట్ 5 క్వశ్చన్ పేపర్స్ ఏవైతే చెప్పానో, అంటే మార్చ్ పేపర్, లాస్ట్ ఇయర్ మార్చి, లాస్ట్ ఇయర్ సప్లీ పేపర్, SCRT వాళ్ళు ఒక పేపర్ ఇచ్చారు. SCRT వాళ్ళు 10th క్లాస్ పబ్లిక్ ఎట్లా ఉంటుందని ఒక పేపర్ డిజైన్ చేసి ఇచ్చారు. ఆ పేపర్ తప్పనిసరిగా చూడాలి. సో అది తర్వాత లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్, ఇప్పుడు జరిగిన ప్రీ ఫైనల్, లాస్ట్ SA1 పేపర్, ఇవన్నీ ఒక స్టైల్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా దాదాపు చాలా తేలిగ్గా ఉన్నాయి. అదే విధంగా ఈ పేపర్ ఉంటుంది, ఇప్పుడు పబ్లిక్ పేపర్ ఉంటుందని గెస్ చేస్తున్నాం. సో ఏవి మనం ప్రిపేర్ అవ్వాలి ఒకసారి షేర్ చేద్దాం. ఏది ప్రిపేర్ అయితే షేర్ అవుతాను సార్. ఓకే, అవుతాను సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. సార్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే సిస్టమ్ లో లైవ్ అవుతుంది సార్. సిడి గ్రేడ్ పిల్లలకి, సిడి గ్రేడ్ పిల్లలు అంటే మినిమం పాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం. మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ అయితే తెలుసు కదా, 33 ప్రశ్నలు ఉంటాయి, తర్వాత 4 సెక్షన్లు ఉంటాయి, ఎక్కడ ఛాయిస్ ఉండదు. బట్ లాస్ట్ సెక్షన్ లో మాత్రం 5 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. టోటల్ గా 33 ప్రశ్నలు ఉంటాయి, 33 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇది అందరికి తెలిసిందే, దీన్ని చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. సో ఈ 33 ప్రశ్నల్లో మనం మినిమం పాస్ మార్కులు రావడానికి ఏ టాపిక్స్ పైన మనం ఫోకస్ చేస్తే మినిమం పాస్ మార్కులు వచ్చే అవకాశం ఉంది. పాస్ అంటే దాదాపు 50 నుంచి ఒక 60 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. మొత్తం మనకు 10th క్లాస్ మ్యాథ్స్ లో 14 టాపిక్స్ ఉన్నాయి. కంప్లీట్ గా రియల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రాబిలిటీ స్టాట్, లాస్ట్ స్టాట్ ఉంటుంది. సో అక్కడ వరకు తీసుకుంటే మొత్తం 14 టాపిక్స్ ఉన్నాయి. ఈ 14 టాపిక్స్ లో లెస్ దాన్ 50%, అంటే 50% కంటే తక్కువ, అంటే కేవలం ఒక 5 టాపిక్స్ పైన మనం ఫోకస్ చేయడం ద్వారా ఒక 60 మార్క్స్ కవర్ చేసుకునే అవకాశం ఉంది. సో అవేదో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ రియల్ నెంబర్స్ టాపిక్ ఉంది కదా. ఈ రియల్ నెంబర్స్ లో ఒక 8 మార్క్స్ కూర్చొని రావచ్చు అని మనం గెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు రీసెంట్ గా మీకు మనకి SCRT వాళ్ళు పెట్టిన ఫ్రీ ఫైనల్ పేపర్ మీరు గమనిస్తే దాంట్లో కూడా రియల్ నెంబర్ లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. అంతకుముందు పేపర్ లో కూడా సప్లీ పేపర్ లో కానీ మార్చ్ పేపర్ లో కానీ ఇవన్నీ అబ్జర్వేషన్ చేసి చెప్తున్నాం ఇట్లా రావచ్చు అని చెప్పి. సో 8 మార్క్స్ రియల్ నెంబర్స్ లో ఒక ఇర్రేషనల్ నెంబర్ అనే కాన్సెప్ట్ పైన 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. √2 + √3 కానీ 2 + √3 కానీ లేదా √2, √3, √5 ఈ మోడల్స్ లో ఏదో ఒక ప్రశ్న 8 మార్క్స్ రావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు రియల్ నెంబర్స్ లో యూక్లిడ్స్ లెమ్మా అంటే దాని డెఫినేషన్ రాయడం, దాన్ని బేస్ చేసుకుని GCD కనుక్కోవటం, అట్లే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ డెఫినేషన్, ఆ డెఫినేషన్ రాయమని అడిగే అవకాశం ఉంది. సో డెఫినేషన్ నేర్చుకోవాలి, దాన్ని బేస్ చేసుకుని LCM GCD ఎట్లా కనుక్కోవాలి. సో దాంతో పాటు
లాగర్థం సంబంధించినటువంటి లెక్కలు ఇచ్చున్నారు. ఆ ఎక్సర్సైజ్ లో చివరిగా ఇచ్చినటువంటి ఆ లెక్కలన్నీ ప్రాక్టీస్ చేయాలి. x² + y² = 25x అయితే 2 log x + y = అట్లా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్ని వరుసగా ఉండే ఒక 4-5 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అట్లే దానికి లెఫ్ట్ సైడ్ మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటారు, లాగర్థం సంబంధించిన ఎగ్జాంపుల్స్, అవి కూడా ఇంపార్టెంట్. తర్వాత ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అయిన తర్వాత 19 + 17 + 13 + 13 ఈజ్ ఇట్ ఏ కాంపోజిట్ నెంబర్ అట్లా ఉంది కదా. సో కాంపోజిట్ నెంబర్ అవుతుందా లేదని ఒక ప్రశ్న ఉంది. సో అది కూడా మనం గెస్ చేస్తున్నాం. ఆ పేపర్ అటువంటి క్వశ్చన్ కూడా తేలిక కాబట్టి రావచ్చు అని గెస్ చేస్తున్నాం. రియల్ నెంబర్స్ లో ఈ క్వశ్చన్స్ రావచ్చు అని అనుకుంటున్నాం. అట్లే రియల్ నెంబర్స్ లో ఫస్ట్ టాపిక్ సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంది. దాంట్లో అయితే ప్రశ్నలు చాలా రోజుల నుంచి ఇవ్వట్లేదు కాబట్టి వాటిని పూర్తిగా మనం పక్కన పెట్టచ్చు అని కూడా అనుకుంటున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఓన్లీ జీసీడీ కనుక్కోవడం, యూక్లిడ్స్ లెమ్మా వాడి జీసీడీ కనుక్కోవడం మాత్రమే ఇంపార్టెంట్. ఈ విధంగా రియల్ నెంబర్స్ ని మీరు కవర్ చేసినట్టయితే, ఈ నేను చెప్పిన ఈ ఏరియాస్ అంతా రియల్ నెంబర్స్ లో కవర్ చేసినట్టయితే ఒక 8 మార్క్స్, ఒక 4 మార్క్స్ కానీ, ఒక 2 మార్క్స్ కానీ మనం కవర్ అయ్యే అవకాశం ఉంది. మినిమం 10 మార్క్స్ అయితే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది రియల్ నెంబర్స్ 10 నుంచి 12 వరకు. తర్వాత టాపిక్ సెట్స్. ఈ సెట్స్ లో లాస్ట్ పేపర్స్ అన్నింటినీ గమనిస్తే 8 మార్క్స్ కంపల్సరీ ఒకటి సెట్స్ లో ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు 8 మార్క్స్ అయితే సెట్స్ లో అయితే ఈజీగా కవర్ చేస్తారు అనే ఉద్దేశంతో పిల్లలు దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కువ శాతం పిల్లలు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్ళినప్పుడు చదివే పిల్లలు మళ్ళీ చదువుకుంటూ వెళ్తారు కాబట్టి గట్టెక్కించాలనే ఉద్దేశంతో సెట్స్ ని కవర్ చేస్తారు. సో సెట్స్ లో ఎటువంటి క్వశ్చన్ రావాలి. సెట్స్ లో గత ప్రశ్నాపత్రాలను మనం పరిశీలిస్తే ఏబిసి ఒక 3 సెట్స్ ఇచ్చేసి చాలా తేలిగ్గా ఇస్తున్నారు. ఏలో బిలో సిలో ఎలిమెంట్స్ బిల్డర్ కాకుండా ఓన్లీ రోస్టర్ ఫామ్ లో ఇచ్చి, అంటే లిస్ట్ లాగా ఇచ్చేసి ఆపరేటర్స్ ని ఆపరేట్ చేయమని అడగటం. అంటే యూనియన్ ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఇంటర్సెక్షన్ ఎట్లా ఆపరేట్ చేస్తారు, మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోండి, ఏ యూనియన్ బి కనుక్కోండి, ఏ మైనస్ బి కనుక్కోండి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కానీ, ఎన్ ఆఫ్ బి కానీ. సో ఎన్ ఆఫ్ ఇట్లా ఏ మైనస్ బి కానీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇదే ప్రశ్న ఏమవుతుంది, 1 minute మా ఏది రిపీట్ అవుతా ఉంది సార్? చెప్పండి సార్, చెప్పండి సార్. వాయిస్ రిపీట్ నాకే వస్తా ఉంది. వాయిస్ నా వాయిస్ నాకే వస్తా ఉంది. మాకు వినిపిస్తుంది సార్, మీట్లో వినిపిస్తుంది. మీకు బాగా వినిపిస్తుందా? ఓకే. పిల్లలు ఎవరినో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మా సార్కి. మీకు సార్ వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. ఓకే. కళ్యాణ్ యాదవ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీది కూడా అన్మ్యూట్ చేయరా? అందరూ అన్మ్యూట్ చేయండి సార్. దేనికన్నా సార్ మీది కూడా అన్మ్యూట్ చేయండి. మీ దగ్గర నుంచి ఏమన్నా మీరు యూట్యూబ్ ఏమైనా ఆన్ చేస్తారు డౌట్? అందరూ అన్మ్యూట్ చేయండి సార్. ఓకే. సో సెట్స్ లో వచ్చి ఇట్లా 8 మార్క్స్ క్వశ్చన్ చాలా తేలిక రావచ్చు అనుకుంటున్నా. అయితే ఇంతకుముందు అదే 8 మార్క్స్ క్వశ్చన్ 8 బిట్స్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లల యొక్క స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కరోనా టైంలో వచ్చిన పిల్లలు కాబట్టి అనే ఉద్దేశంతో ఆ 4 బిట్స్ ని 8 బిట్స్ ని 4 బిట్స్ చేశారు. దాన్ని మీరు గమనించాలి. లాస్ట్ ప్రీ ఫైనల్ లో కూడా అట్లా ఇచ్చారు. అంతకుముందు సప్లీలో కూడా సప్లీ బ్యాచ్ లో కూడా 4 ఇచ్చినట్టుగా గుర్తు. అంటే 8 బిట్స్ ఇచ్చేవాళ్ళం యాక్చువల్ గా. అంటే ఒక్కొక్క దానికి ఏ ఎనిమిది కనుక్కోండి, అట్లా ఆపరేటర్స్ పైన ఒక 8 బిట్స్ ఇచ్చేసి ఒక్కో దానికి ఒక్కొక్క మార్క్ అనుకునేవాళ్ళం. సో అది కూడా పిల్లలు కష్టపడుతున్నారు ఉద్దేశంతో దాన్ని 4 ఇచ్చేసి ఒక్క దానికి 2 మార్క్స్ చేశారు. సో ప్రీ ఫైనల్ పేపర్ అట్లా. సో ఒక 8 మార్క్స్ వచ్చిన దాన్ని మనం గెస్ చేస్తున్నాం. సో అటువంటి ప్రశ్నే మళ్ళీ రావచ్చు. కాబట్టి ఏది వస్తుంది అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఓన్ గా. టెక్స్ట్ బుక్ లో ప్రశ్నలు రావట్లేదు. కానీ ఏలో బిలో సిలో ఎలిమెంట్స్ మీరే వేసుకొని మీరే ఎట్లా ఆపరేట్ చేయాలనేది మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి.
4 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో ఏం రావచ్చు అంటే వెన్ డయాగ్రామ్స్ ఏ ఇన్ బి, ఏ ఇంట్రెస్ట్ బి, ఏ మైనస్ బి వెన్ డయాగ్రామ్స్ గీయండి. లేదా ఇక్కడ కూడా ఏలో బిలో ఎలిమెంట్స్ ఇచ్చేసి ఏ ఇన్ బిని, ఏ ఇంట్రెస్ట్ బిని, ఏ మైనస్ బిలను వెన్ డయాగ్రామ్స్ లో క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి అడగచ్చు. సో ఈ 2 ప్రశ్నలు అయితే ఎక్కువగా గెస్ చేస్తున్నాం సెట్స్ లో మనం. సో 8+4 వచ్చి ఇక్కడ 12 మార్క్స్ రావడానికి చాలా అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ షేర్ చేయండి సార్. ఒక అబ్బాయి ఎవరు స్క్రీన్ షేర్ చేశారు, మీరు చేయండి. మా పిల్లలు మీరందరూ మ్యూట్ చేసుకొని కెమెరాలు కూడా ఆఫ్ చేసుకొని ఊరుకు ఉండండి అట్లా. ఓకే, సో ఇప్పుడు రియల్ నెంబర్స్ చెప్పాను, నెక్స్ట్ సెట్స్ చెప్పాను, 2 టాపిక్లు కవర్ అయినా. ఈ 2 టాపిక్లు 8+8 16, ఒక 4+4 అంటే ఒక 12, 16 ఒక 12 అంటే దాదాపు ఎన్ని మార్క్స్ వచ్చేప్పటికి 16 28 మార్క్స్ కవర్ అయినాయి 2 టాపిక్స్ లో. అట్లే ఇంకొక టాపిక్ ఏంటంటే మనం సింపుల్ గా ఉండే టాపిక్ స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ లో మీను, మోడ్, మీడియన్. ఈ మీను, మోడ్, మీడియన్ లో సింపుల్ గా ఉండే లెక్కలు ఇస్తున్నారు. మీరు గత ప్రశ్న పత్రాలు గమనిస్తే అర్థమవుతుంది. మరి ఓల్డ్ పేపర్ చూస్తే మీడియన్ పలానా వాల్యూ ఇచ్చేసి దాంట్లో అన్నోన్ ఫ్రీక్వెన్సీస్ కూడా కనుక్కోండి అనే ప్రశ్నలు ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ లో. కానీ అటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఇవ్వట్లేదు. అట్లే ఒక మీన్ వాల్యూ ఇచ్చేసి XYలు కనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో XYలు కనుక్కోండి అనే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు. ఓకేనా? అంటే మనకు టెక్స్ట్ బుక్ లో కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీను, మీడియన్ వాళ్ళే ఇచ్చేసి XYలు కనుక్కోండి, F1 F2 కనుక్కోండి. అటువంటి ప్రశ్నలు ఇప్పుడు రావట్లేదు. ఈ బ్యాచ్ కి రావు మా గెస్సింగ్. నెక్స్ట్ తర్వాత రావచ్చు, ఈ బ్యాచ్ కి అయితే కంపల్సరీ రావు. సింపుల్ కూడా లెక్కలు ప్రాక్టీస్ చేయండి. మీను, మోడ్, మీడియన్ లో సింపుల్ గా ఉండే లెక్కలు మాత్రమే. ఇచ్చిన డేటాని అడ్డంగా ఉన్న దాన్ని ఇట్లా నిలువుకు రాసుకోవడం, ఫార్ములా వేయడం, ఆ ఫార్ములాలో వాల్యూస్ వేసి సింప్లిఫై చేయడం. ఓకేనా? ఓకే సార్. చాలా సింపుల్ క్వశ్చన్స్ మాత్రమే కవర్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీ వస్తుంది, మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ. దీంట్లో మళ్ళీ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీనో, మోడో, మీడియన్ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ 4 మార్క్స్ కి. అంటే మీడియన్ ఈక్వల్ టు L+N/2 మన CF/F × H అంటాం కానీ ఇక్కడ ప్రతి లెటర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. దానికి 4 మార్క్స్. దాంతో పాటు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. సో స్టాటిస్టిక్స్ లో నా గెస్సింగ్ 14 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. స్టాట్ లో 14 మార్క్స్ దాకా రావడానికి అవకాశం ఉంది. సో అది స్టాట్ పైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత ప్రాబబిలిటీలోకి వచ్చేటప్పటికి మాక్సిమం మనం క్వశ్చన్ ఏది గెస్ చేస్తున్నామంటే ఎక్కువగా ఏది ఇస్తున్నట్టే డెక్ ఆఫ్ కార్డ్స్. సో 52 ప్యాక ముక్కలు 13 13 అట్లా బ్లాక్ కలర్ 26 కార్డ్స్, రెడ్ కలర్ 26 కార్డ్స్. వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అంతా మీకు బాగా తెలిసి ఉండాలి క్లారిటీగా. క్లబ్ లేదా కలవర్ కార్డ్స్ 13 ఉంటాయని, హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయని, అట్లా ఇవన్నీ కూడా ఆ క్లాసిఫికేషన్ మీకు క్లియర్ గా తెలిసి ఉండాలి. ఇక్కడ కూడా డెక్ ఆఫ్ కార్డ్స్ లో టెక్స్ట్ బుక్ లో ప్రశ్న రాకపోవచ్చు. సో అందులో డెక్ ఆఫ్ కార్డ్స్ పైన ప్రశ్న మీరే రాసుకోవాలి, సొల్యూషన్ మీరే ఇచ్చుకోవాలి. సో మీకంటూ ఒక ఓన్ స్టైల్ మీరు డెవలప్ చేసుకోవాలి. సో ఇది గెస్ చేస్తున్నాం మనం, ప్రాబిలిటీలో డెక్ ఆఫ్ కార్డ్స్ గెస్ చేస్తున్నాం. దాంతో పాటు ఏదైనా చిన్న చిన్న లెక్కలు ఉంటే చేసుకోవాలి. అంటే ఒక బ్యాగ్ లో రెడ్ మార్బల్స్, బ్లూ మార్బల్స్ ఉన్నాయి. రాండమ్ ఒక మార్బల్ పిక్ చేస్తే దాని ప్రాబిలిటీ ఎంత, రెడ్ మార్బల్ కావడానికి ప్రాబిలిటీ ఎంత, అట్లా. లేదు ఒక స్పిన్నర్ ఉంది, దాన్ని స్పిన్నింగ్ చేసినప్పుడు అది పలానా దగ్గర ఆగడానికి, ఈవెన్ నెంబర్ దగ్గర ఆగడానికి, లేదా ఆడ్ నెంబర్ దగ్గర ఆగడానికి ప్రాబిలిటీ ఎంత, అట్లా చిన్న చిన్న ప్రశ్నలు. అట్లే ఒక టైస్ కానీ త్రో చేసినప్పుడు ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, లేదా 2 డైస్ త్రో చేసినప్పుడు సమ్ ఆఫ్ నెంబర్ వచ్చి 8 రావడానికి ప్రాబిలిటీ ఎంత అనేది, అట్లా చిన్న చిన్న ప్రశ్నలు మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయాలి. వీటన్నిటిలోకి డెక్ ఆఫ్ కార్డ్స్ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇది 8 మార్క్స్ మనం గెస్ చేస్తున్నాం. ఇంకేదైనా చిన్న ప్రశ్న 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ కవర్ అయ్యే అవకాశం ఉంది. అంటే దీంట్లో కూడా మినిమము 12 నుంచి 10 వరకు, 10 నుంచి 12 వరకు మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంక తర్వాత ఈ మనకు జనరల్ గా మీరు క్వశ్చన్ పేపర్ గమనిస్తే, అన్ని క్వశ్చన్ పేపర్లు గమనిస్తే రీసెంట్ కూడా పేపర్లన్నీ కూడా
33 క్వశ్చన్ అంటే మన క్వశ్చన్ పేపర్ లో లాస్ట్ గా ఉండే క్వశ్చన్ 33 క్వశ్చన్ అంటాం. ఇది కన్స్ట్రక్షన్ కి ఉంటుంది, సంబంధించి ఉంటుంది. కన్స్ట్రక్షన్ కానీ గ్రాఫ్ కానీ. సో కన్స్ట్రక్షన్ కానీ గ్రాఫ్ కానీ పాలినామిల్స్ లో x² - 6x + దానికి గ్రాఫ్ గీసి ఫైండ్ ఇట్స్ జీరోస్. సేమ్ క్వశ్చన్ అంటే పాలినామిల్ ఏమి ఇస్తాడో తెలియదు, కానీ క్వశ్చన్ మాత్రం అటువంటి క్వశ్చనే అన్ని పేపర్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రశ్న మనం గెస్ చేస్తున్నాం. పాలినామిల్స్ లో కన్స్ట్రక్షన్ కింద ఒక పాలినామిల్ ఇచ్చేసి డ్రా ద గ్రాఫ్ అండ్ ఫైండ్ ఇట్స్ జీరోస్, గ్రాఫ్ గీసి శూన్యాలను కనుక్కోండి అనే ఒక ప్రశ్నని మనం 8 మార్క్స్ గెస్ చేస్తున్నాం పాలినామిల్స్ అనే టాపిక్ లో. ఇదే టాపిక్ లో మళ్ళీ జీరోస్ ఇచ్చి పాలినామిల్ కనుక్కోవటం, లేదా సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసి పాలినామిల్ కనుక్కోవటం, అట్లే ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇచ్చేసి జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి మధ్య ఉండే రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయటం. ఇక్కడ థర్డ్ ఆర్డర్ అవసరం లేదు, సెకండ్ ఆర్డర్ వరకు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒక 2 8 మార్క్స్ రావు కదా. థర్డ్ ఆర్డర్ లో కోఎఫిషియెంట్స్ వాటి మధ్య రిలేషన్ అన్నప్పుడు, కోఎఫిషియెంట్స్ కి జీరోస్ మధ్య రిలేషన్ అన్నప్పుడు అది 8 మార్క్స్ సూట్ అవుతుంది. అందువల్ల ఆల్రెడీ మనం గ్రాఫ్ లో పాలినామిల్ గ్రాఫ్ గీసి జీరోస్ కనుక్కోవడం అనే ప్రశ్న వస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి మరొక 8 మార్క్స్ ప్రశ్న రావడానికి అవకాశం లేదు అని అనుకుంటున్నాం. సో అట్లా పాలినామిల్ లో 8 మార్క్స్ క్వశ్చన్ తో పాటు ఇటువంటి క్వశ్చన్స్ ను కూడా మీరు కవర్ చేయాలి. 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేయాలి. ఇక్కడ కన్స్ట్రక్షన్ లో ఇది 8 మార్క్స్ వచ్చేసింది కాబట్టి మనకు ఇప్పుడు ఉండేది 2 పేపర్లే కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ మళ్ళీ ఇంకొక 8 మార్క్స్ ఇస్తే 8 + 8 16 అయిపోద్ది. 16% అవుతుంది. ఎందుకంటే టోటల్ గా 100 మార్క్స్. సో ఎన్ని మార్క్స్ అయితే ఉంటే అంత పర్సెంట్ లెక్క, అంటే 16% అవుతుంది. కానీ రిప్రజెంటేషన్ కి అంత పర్సెంటేజ్ లేదు. అందువల్ల మరొక గ్రాఫ్ రావడానికి అవకాశం లేదు. మరొక గ్రాఫ్ రావడానికి అవకాశం లేదు అంటే బేస్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో 2 లైన్స్ ఇచ్చి ఆ లైన్స్ గ్రాఫ్ గీయండి అనే ప్రశ్న రాకపోవచ్చు, రావద్దని చెప్తున్నాం. అట్లే ఓజీ కర్వ్ ఉంది, ఓజీ కర్వ్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అవకాశం లేదు. ఆల్రెడీ అక్కడ 8 మార్క్స్ కి మీనో మోడో మీడియనో లెక్క ఒకటి సింపుల్ లెక్క ఇస్తున్నాడని చెప్తున్నాం కదా. మరి అక్కడ మళ్ళీ ఓజీ కర్వ్ ఇవ్వాలంటే అది 8 మార్క్స్. అంటే ఓజీ కర్వ్ అక్కడ కవర్ కాదు. సింగిల్ పేపరే కదా, చాలా కవర్ కావు. అట్లా ఇక్కడ ఈ గ్రాఫ్ కింద దానికి కనెక్టెడ్ గా ఇప్పుడు ఉన్న పేపర్స్ బట్టి చెప్తున్నామమ్మా. ఇప్పుడు వరకు ఉండే పేపర్స్ మా ఎక్స్పీరియన్స్, మేము స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్స్. మీరు అడిగింది ఎవరు, స్టూడెంటా టీచరా? స్టూడెంట్ సార్. ఓకే. సో ఎక్స్పీరియన్స్ 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మాకు ఉండేటువంటి కనెక్షన్స్. ఇప్పుడు మేము చెప్పే మాటలు నా ఒక్కడి మాటలు కాదు కదా, ఎంతో మంది డిస్కస్ చేస్తూ ఉంటాం, ఎంతో అనాలిసిస్ చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి చెప్పే మాటలు ఇవి. నేను చెప్పేది నా ఒక్కడి మాటలు అయితే కాదు. ఓకే. సో ఎంతో మంది డిస్కస్ చేస్తే అందరి సలహాలను క్రోడీకరించి మీకు ఇస్తున్నటువంటి సజెషన్స్ మాత్రమే. సో మాకంటే అంటే ఇంతమందితో డిస్కస్ చేసి అంత ఓపిక అయితే ఉంటుందని అనుకోవట్లేదు. నేను ఎక్కువ మందిని డిస్కస్ చేస్తూ ఉంటాను ఈ విషయాలు. ఓకే. అయితే కొన్ని మేము ఇంకా స్ట్రాంగ్ గా చెప్పకూడదు, అందుకని చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, కొంచెం స్పీడప్ చేయండి సార్. సో ఇది 8 మార్క్స్ కి దాదాపు ఓన్లీ 5 టాపిక్స్ చెప్పాను. ఈ 5 టాపిక్స్ మీరు కవర్ చేస్తే 60 మార్క్స్ తక్కువ కాకుండా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. మీరు ఆ పేపర్స్ చూడండి. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే, నేను చెప్పిన పేపర్స్ ఏమేమి చూడాలి? లాస్ట్ ఇయర్ మార్చిది, లాస్ట్ ఇయర్ సప్లీ పేపర్, తర్వాత లాస్ట్ ప్రీ ఫైనల్, ఇప్పుడు ప్రీ ఫైనల్ SA1 పేపర్, SCRT పేపర్. ఈ 6 పేపర్లు పెట్టుకొని చూడండి ఒకసారి. మరి 60 మార్క్స్ ఎందుకు కవర్ కావు? ఖచ్చితంగా కవర్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పేపర్ కూడా అదే విధంగా మినిమం 60 మార్క్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా 100 మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మేము చెప్పిన ఈ 5 టాపిక్స్ లో ఈ క్వశ్చన్స్ కాకుండా మిగతా టాపిక్ లో కూడా 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. మిగతా టాపిక్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 5 టాపిక్స్ చెప్పాను, మొత్తం ఇంకా 9 టాపిక్స్ ఉన్నాయి కదా. ఈ 9 టాపిక్స్ లో
4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి, 8 మార్క్స్ క్వశ్చన్ కాకుండా. ఒకసారి కొన్ని మోడల్స్ చూద్దాం. ఇటువంటి ప్రశ్న ఈ మధ్య అడుగుతున్నారు మెన్సురేషన్ లో కూడా కాంప్లికేట్ క్వశ్చన్స్ అడగట్లేదు, డయాగ్రామ్ డ్రా చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ మెన్సురేషన్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో క్వశ్చన్ మాత్రం డైరెక్ట్ గా సర్ఫేస్ ఏరియా కనుక్కోండి, వాల్యూమ్ కనుక్కోండి అని చెప్పేసి డైరెక్ట్ సాలిడ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. తర్వాత ఎక్సర్సైజ్ లోకి వెళ్ళేటప్పటికి క్వశ్చన్ ఇచ్చేసి దానికి డయాగ్రామ్ డ్రా చేయమన్నారు. అంటే కాంప్లికేట్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఈ బ్యాచ్ కి సింపుల్ గా వస్తుందని చెప్తున్నాం. అట్లా ఇక్కడ చూడండి, డ్రా సీకెంట్ అండ్ టాంజెంట్ సర్కిల్ విచ్ ఇస్ ప్యారలల్ టు గివెన్ లైన్ అని చెప్పి ఇట్లా సింపుల్ ప్రశ్నలు అడుగుతున్నారు. కూడా అట్లే ఇట్లా డయాగ్రామ్స్ ఇచ్చేసి ఎన్ని జీరోస్ ఉన్నాయి అనే ప్రశ్నలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు క్రాస్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. 1 మార్క్స్ కి లేదా 2 మార్క్స్ కి ఇచ్చే అవకాశం ఉంది. అట్లే స్టాటిస్టిక్స్ లో ఓజీవ్ కరువు కూడా కవర్ చేయాలి కాబట్టి ఓజీవ్ కరువు పైనటువంటి పిక్చర్ ఏదైనా ఇచ్చి, ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ చూస్తే ఇక్కడ మీడియన్ ఎంత అంటే ఇక్కడ మనం వర్టికల్ అండ్ ఎక్స్ యాక్సిస్ గీసాం. అది ఎక్స్ యాక్సిస్ ని 52.3 వద్ద కట్ చేసింది కాబట్టి మీడియన్ 52.3 అనే విషయం మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. అట్లే సెకండ్ పిక్చర్ లో ఆ వర్టికల్ అండ్ ఎక్స్ యాక్సిస్ 15 వద్ద కట్ చేసింది. సో ఇట్లా పిక్చర్ ఏదైనా ఇవ్వచ్చు. ఇటువంటి పిక్చర్ ఒకటి వస్తుందని గెస్ చేస్తున్నాం మేము, అంటే 1 మార్క్. అట్లా ఇక్కడ గమనిస్తే వర్టికల్ లైన్ మీరు ఇమాజినేషన్ చేసుకుంటే ఎక్స్ యాక్సిస్ ని, సో ఇది పిక్చర్ రాంగ్ ఉంది, ఇది యాక్చువల్ పిక్చర్ కాదు, ఇది ఎక్స్ యాక్సిస్ ని 4.8 అట్లా వస్తా ఉంది, ఇది రాంగ్ ఉందమ్మా. సో వర్టికల్ లైన్ ఎక్స్ యాక్సిస్ ఎక్కడైతే క్రాస్ చేస్తుందో ఆ ఎక్స్ విలువని మీడియన్ గా మీరు చెప్పాల్సి ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఒకటి వస్తుంది అనుకుంటున్నాం మనం ఓజీవ్ కరువు పైన 1 మార్క్. సో ఇటువంటివన్నీ ఇంపార్టెంట్. ఇది ఈ కన్స్ట్రక్షన్ మనం గెస్ చేస్తున్నాం. ఈ కన్స్ట్రక్షన్ పాలినామియల్ ఉంది కదా, మనం అనుకున్నాం 8 మార్క్స్ అని, దానికి సపోర్టింగ్ గా ఈ ప్రశ్న రావచ్చు అనుకుంటున్నాం. అంటే చాయిస్ లో ఇటువంటి క్వశ్చన్ రావచ్చు. మీరు పాలినామియల్ క్వశ్చన్ నేర్చుకోవచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ క్వశ్చన్ నేర్చుకోవచ్చు. ఈ కన్స్ట్రక్షన్ మనము ఖచ్చితంగా స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలా సార్? ఖచ్చితంగా రాయాలి. 8 మార్క్స్ కి ఖచ్చితంగా రాయాలి. 4 మార్క్స్ కి ఒకవేళ కన్స్ట్రక్షన్ ఇస్తే మీరు స్టెప్స్ రాయబడలేదని కూడా సూచన చేస్తారు అక్కడ, ఆ సూచన ఫాలో కావాలి. ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని ఇంపార్టెంట్. అంటే మీరు పాలినామియల్ కానీ ఇది కానీ రావచ్చు. ఇంకా ఇవి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, √2 + √3 కానీ లాగ్ ఆఫ్ x + y/3 ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా గెస్ చేస్తున్నాం. ఇక్కడ 17 × 11 × 2 + 17 × 11 × 5 కాంపోజిట్ కెమెరా కాదా, ఇటువంటి లెక్కలన్నీ కూడా మనం గెస్ చేస్తున్నాం. కళ్యాణ్ యాదవ్ 4 మార్క్స్ మీరు చూసుకోవాలి. కోఆర్డినేట్ జామెట్రీకి వస్తే కోఆర్డినేట్ జామెట్రీలో ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే సెంట్రాయిడ్ కనుక్కోండి, లేదా సెంట్రాయిడ్ ఇచ్చేసి కే వాల్యూ కనుక్కోండి, లేదా కులినీర్ కాన్సెప్ట్, ట్రైసెక్షన్ కాన్సెప్ట్, అట్లే పాయింట్స్ ఈ పారలగ్రామ్ వర్సెస్ కాదా అనేది కూడా అడగచ్చు. లేదా సో దట్ ద పాయింట్స్ 7, 3, 6, 1 ఇక్కడ ఇచ్చాడు కదా అట్లా. అయితే అది 8 మార్క్స్ కవర్ అవుతుంది కాబట్టి అది సిటీ గ్రేడ్ లో అయితే ఫాలో కావాల్సిన అవసరం లేదు. అట్లే స్లోప్ కనుక్కోవడం చెప్పి డైరెక్ట్ గా ప్రశ్న అడగచ్చు. అట్లే హెరాన్స్ ఫార్ములా వచ్చి ఏరియా కనుక్కోమని అడగచ్చు. అట్లా ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి సూత్రం ఉంది కదా, దాన్ని అప్లై చేసి ట్రయాంగిల్ ఏరియా కనుక్కోమని అడగచ్చు. అట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ కి 4 మార్క్స్ కి సూటబుల్ కూడా లెక్కలు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ట్రై సెక్షన్ పాయింట్స్ అడగచ్చు 4 మార్క్స్ కి. సార్ సిమిలర్ ట్రయాంగిల్స్ లో కన్స్ట్రక్షన్ కి సిమిలారిటీ చూపించాలా సార్? ఏం మీరు నిరూపించాల్సిన అవసరం లేదు, ఏది ప్రూవ్ చేయకూడదు అక్కడ. ఓన్లీ అక్కడ అడుగుతుంది కన్స్ట్రక్షన్ కదా, కన్స్ట్రక్షన్ చేయటమా స్టెప్స్ రాయటమా. చాలా మంది గమనిస్తున్నారు కింద ప్రూవ్ చేస్తారు, అప్పుడు అసలు అవసరమే లేదు, రాయకూడదు. అడిగింది కేవలం కన్స్ట్రక్షన్ రాయటం. ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా చేశారు మీ ఓన్ మాటల్లో బైహార్ట్ చేయకుండా మీరు ఓన్ గా మీకు ఎట్లా నచ్చితే అట్లా
మీరు ఏం రూలర్ వాడి ఫలానా లెంత్ గీసాను అంటాము, అట్లా మీ ఓన్ మాటలు మీరు స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. లీనియర్ ఈక్వేషన్స్ లో ఉంటే ఏ వాల్యూ కనుక్కోండి అటువంటి ప్రశ్నలు అడగచ్చు. ఇక్కడ 2-4 మార్క్స్ కనిపిస్తుంది, డిస్ప్లే అవుతా ఉంది కదా. సో ఇట్లా ఇక్కడ 2 మార్క్స్ 4 మార్క్స్ సూటబుల్ కూడా లెక్కలు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అట్లే 5 పెన్సిల్స్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 రూపీస్, అట్లే వేరే 7 పెన్సిల్స్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ 46 రూపీస్ ఇట్లా ఇచ్చి దీన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేయండి అని చెప్పి కూడా ప్రశ్న జనరల్ గా అడుగుతూ ఉన్నారు, చాలా సార్లు అడుగుతున్నారు. కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ చేసాం ఇక్కడ. ఇది మీకు షేర్ చేస్తాను సార్. అంటే మొన్న ప్రీ ఫైనల్ లో ఆల్రెడీ ఒక 2 కన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా సార్, సర్కిల్ లోకల్ సర్కిల్ కన్స్ట్రక్షన్. అలా ఫైనల్ లో కూడా 2 కన్స్ట్రక్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, మల్టిపుల్ చాయిస్ కాకుండా? చేయొచ్చు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మనం 10 మార్క్స్ మినిమం 10% కవర్ చేయాలి కదా, 15% కవర్ చేయాలి కన్స్ట్రక్షన్ లో. అందుకని ఏం చేస్తున్నామంటే 8 మార్క్స్ అది ఇచ్చాం కదా, ఇంకొక 4 మార్క్స్ కి ఏం చేసాము, టాంజెంట్స్ డ్రా చేయమని ఇచ్చాము. అక్కడ నో నీడ్ టు రైట్ ద స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసాం. అవును సార్. తర్వాత మళ్ళీ 1 మార్క్ ఉంది కదా, అది మీడియన్ ఓజీ కర్వ్ ఇచ్చేసాం. 15% సరిపోయింది కదా. 8+4 అక్కడ 1 మార్క్ 2 మార్క్ ఇచ్చాం. ఎంత పర్సెంట్ వచ్చింది అప్పటికి? 13% వచ్చినట్టు. మళ్ళీ ఇంకెక్కడన్నా ఇచ్చాం వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాం. వెన్ డయాగ్రామ్స్ కన్స్ట్రక్షన్ లాగే కదా, అది 4 మార్క్స్ ఇచ్చినట్టున్నాం. 4 అప్పటికి 16 దాకా అవుతాం. 2 మార్క్స్ ఇచ్చుంటాం. వెన్ డయాగ్రామ్ 3, 4, 7 అంటే వెన్ డయాగ్రామ్స్ 2 మార్క్స్ ఇచ్చాం. ఓజీ కర్వ్ వచ్చి ఒక 1 మార్క్ ఇచ్చాం. తర్వాత వచ్చేసి లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ వచ్చి 4 మార్క్స్ ఇచ్చాం. ఒక కన్స్ట్రక్షన్ వచ్చి 8 మార్క్స్ ఇచ్చాం. 15% సరిపోయింది అడిగి. సో 15% కంటే ఎక్కువ కేవలం 15% కవర్ చేయాలి. ఈ 15% లో కన్స్ట్రక్షన్ పైనే క్వశ్చన్స్ ఉండాలి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మాత్రం ఇవ్వడానికి అవకాశం ఉంది. సేమ్ ఇదే మోడల్లో ఇదే వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఫ్రీ ఫైనల్ ఇచ్చారు కదా, మరి పబ్లిక్ ఎవరంటే ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేది ఒకరు, పబ్లిక్ పేపర్ ఎప్పుడో తయారు చేసేసి ఉంటారు. ఏమో రావచ్చు దానికి మనం చెప్పలేం కదా. అంటే వాళ్ళే వీళ్ళు ఉండరు కదా, అది ఇచ్చేది ఒకరు ఇది ఇచ్చేది ఒకరు, కాబట్టి ఎవరేది ఇచ్చేది అర్థం కాదు కదా. కానీ క్వశ్చన్స్ రావు అనడానికి లేదు. రైట్ సార్. సార్ అది ఆ ఫైల్ మీరు డ్రైవ్ లో పెట్టి లింక్ షేర్ చేయండి సార్, నేను వీళ్ళకి షేర్ చేస్తాను. మీకు డైరెక్ట్ ఫైల్ పంపిస్తాను సార్. నెక్స్ట్ వెళ్దామా సార్? ఇంకొంచెం ఉంటే కంప్లీట్ చేస్తాం. అంటే 2 సబ్జెక్టులు ఉన్నాయి అందుకోసం. ఓకే అమ్మా. సో మొత్తానికి పిల్లలందరూ కూడా ఏంటంటే నేను చెప్పిన 5 టాపిక్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ రిమైనింగ్ టాపిక్ లో 2 మార్క్స్ 4 మార్క్స్ కవర్ చేస్తే 100% మార్క్స్ రావడానికి 100 మార్కులు రావడానికి చాలా అవకాశం ఉంది. గత సంవత్సరం 100 చాలా మందికి గవర్నమెంట్ స్కూళ్ళలోనే వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళలోనే 100 మార్కులు చాలా మందికి వచ్చింది. అది గొప్ప కూడా కాదు అసలు. ఎందుకంటే ఈ ప్లాన్ ఫాలో అయితే ఈవెన్ యావరేజ్ పిల్లవాడు కూడా 100 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది, ఒక ప్లాన్ ఫాలో అయితే. అటగానే మట్టిగా ఏది పడితే చదివేసి నేను కష్టపడ్డానంటే కుదరదు. ఒక ప్లాన్ కంపల్సరీ చేసుకోవాలి. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం పోతే 100 తెచ్చుకోవడం చాలా తేలిక. లేదు నాకు 60% మార్క్స్ చాలంటే 5 టాపిక్స్ మాత్రమే ఫాలో కండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. సిమిలర్ ట్రయాంగిల్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సిమిలర్ ట్రయాంగిల్స్ లో 8 మార్క్స్ కవర్ చేశాం కదా. 14 టాపిక్లు ఉన్నాయి. 14 టాపిక్ లో ఏ టాపిక్ కి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వలేము. అదే కాకుండా సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్, సీక్వెన్స్ అనేది పిల్లలకి చాలా కాంప్లికేటెడ్ ఫీలింగ్ ఉంది కాబట్టి దానిలో జనరల్ గా వెయిటేజ్ తగ్గిస్తూ వస్తున్నారు. అంటే దాంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ లేదా ఒక 8 మార్క్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వస్తుంది కాబట్టి పైథాగరస్ థియరం స్టేట్మెంట్ రాయండి, లేదా థేల్స్ థియరం స్టేట్మెంట్ రాయండి, లేదా వాటి బేస్ చేసుకుని చిన్న చిన్న ప్రశ్నలు అడగచ్చు. అంతేగాని కాంప్లికేటెడ్ ప్రశ్నలు మళ్ళీ పెద్ద ప్రశ్నలు అడగడానికి అవకాశం లేదు. ఒక డౌట్స్ ఉండండి. మీ డౌట్స్ అన్ని మీరు టెక్స్ట్ చేసి నా నెంబర్ ఇస్తాను, లాస్ట్ లో నాకు పెట్టండి. నేను సార్కి దాన్ని అంతా కలిపి ఒక ఫైల్ లాగా చేసి మీకు పెట్టమని చెప్తాను. ఎందుకంటే టైం తక్కువ ఉంది, ఇంకా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. డౌట్స్ అంటే అడుగుతుంటే రాత్రి సార్. భాస్కర్ రెడ్డి సార్కి శుభాకాంక్షలు. మరియు చాలా చక్కగా మీ టైంని వినియోగించి స్మార్ట్గా ఎలాగ మ్యాథ్స్ని రాయాలని చెప్పారు సార్. మీరు కూడా అలాగ ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ సాధిస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వాల్యుబుల్ టైంకి. ఇప్పుడు ఏం చెప్పారమ్మా?
ట్రిగ్నామెంటరీలో రాదా సార్? ట్రిగ్నామెట్రీలో ఇప్పుడు 8 మార్క్స్ కంపల్సరీ 8 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది, కానీ ఇక్కడ మన ఛాయిస్ లో అది వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీంట్లో అంటే ప్లాన్ చేసేటప్పుడు 8 మార్క్స్ కవర్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అమ్మా. దాంట్లో అయితే 2 మార్క్స్ 4 మార్క్స్ కవర్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 2 మార్క్స్ 4 మార్క్స్ కవర్ చేయండి సార్. ఓకే సార్, క్లోజ్ చేద్దామా సార్? మ్యాథ్స్ క్లోజ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు థ్యాంక్ యూ సార్. శివాలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్.